నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని తట్టికోటలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంగళవారం రోజున ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు జునేద్ అహ్మద్ ఖలీల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముత్యం చరవాణి ద్వారా ఎంఈఓ నాగయ్య అనుమతితో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు మీడియం పాఠశాలలో 150 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నా వారికి కనీస భద్రతా సదుపాయాలు కూడా అందుబాటులో లేవని, పాఠశాలలో మరుగుదొడ్లు, తాగునీరు, పిల్లలు కూర్చునే బెంచీలు కూడా లేవని అన్నారు. అత్యవసరాలకు పిల్లలు ఇంటికి వెళ్తున్నారు లేదా బహిరంగ విసర్జన చేసేందుకు సతమతమవుతున్నారని, ఇది ఆరోగ్యపరంగా పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. పాఠశాల పరిస్థితిని స్వయంగా పరిశీలించామని, వెంటనే ఎంఈఓతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. స్కూల్ తెలుగు మీడియం టట్టికోట్ బోధన్ గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి సాబ్, హానరబుల్ సీఎం ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సాబ్, you are going to compare our leader, the great leader Arvind Kejriwal. There is no example like him in India. आप केजरीवाल साहब की बराबरी नहीं कर सकते. हमारे स्कूल्स दिल्ली अमेरिका के प्रेसिडेंट आके देखे सो है. तुम्हारे स्कूल्स तुमको बता रहे, आओ टॉयलेट्स अंडर कंस्ट्रक्शन, टीआरएस के पीरियड के अंदर का काम है. ये प्रीनेट पूरा गंदा है. इसके अंदर गुटखा, सिगरेट, ये देखो सिगरेट, तंबाकू, यहाँ बच्चे गुटखा, सिगरेट, ये सारे चीजें इलीगल एक्टिविटीज हो रहे इसके अंदर. देखो आप रेवंत रेड्डी साहब, इन बच्चों का जिंदगियों को नुकसान करने वाले आप हीरो है या विलन है, आप ये हमको बता दो. हम बोल रहे अरविंद केजरीवाल हीरो है जो लाखों बच्चों के मुस्तकबिल बनाए दिल्ली के अंदर और पंजाब के अंदर बना रहे, और आप ये स्कूलों के बच्चों के मुस्तकबिल खराब कर रहे. तो आपको हीरो बोलना या विलन बोलना तेलंगाना की आवाम देखेंगी. जय हिंद, जय आम आदमी. आवाम की मैं यहाँ पे गरीब बच्चों के लिए आवाज उठा रहा हूँ. भोजन की आवाम आम आदमी पार्टी का साथ दीजिए. हम भोजन को डेवलप करके बताएंगे इंशाअल्लाह. जय हिंद, जय आम आदमी. నేను జునేద్ అహ్మద్ ఖలీల్, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు. ఈరోజు పొద్దున 4 గంటలకు ప్రివెంటివ్ అరెస్ట్ కింద నన్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మా ప్రోగ్రాం లేదని తెలుసుకొని డిక్లరేషన్ తీసుకుని 10:30కి ఇట్లా నాకు అక్కడికి వెళ్ళి రిలీజ్ చేశారు. ఆ తర్వాత నాకు ముందు ఇక్కడ పేరెంట్స్ కంప్లైంట్స్ వస్తుండే. ఇది టట్టికోట్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ తెలుగు మీడియం. ఇది ఇక్కడ పేరెంట్స్ ఏం కంప్లైంట్ చేస్తుంటే, సార్ స్కూల్ సమస్యలు బాగున్నాయి, దయచేసి మీరు విజిట్ చేసి ఆ సమస్య ఎత్తాలని ఆ పోలీస్ స్టేషన్ వెళ్ళి నేరుగా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి బిల్డింగ్ హెచ్ఎం గారిని మాట్లాడి పర్మిషన్ తీసుకొని అంతా విజిట్ చేసిన తర్వాత చాలా బాధాకరమైన దుఃఖకరమైన విషయం ఏంటంటే, ఫస్ట్ నుంచి చెప్తాను, ఈ స్కూల్కు బౌండరీ గేట్ లేదు. రెండోది స్కూల్కు పేరు లేదు. మూడోది పిల్లలకు నీళ్ళు లేదు, కూర్చోవడానికి బెంచులు లేవు, చదువుకోవడానికి క్లాస్ రూమ్ లేదు. 3 క్లాస్ రూమ్స్ ఉన్నాయి, 5 తరగతులు చదవాలా. 4వది యూరినల్స్ లేవు, టాయిలెట్స్ లేవు. పిల్లలకు యూరిన్ వస్తే ఓపెన్ చేయాలా, లాట్రిన్ వస్తే ఇంటికి పోవాలా, లాట్రిన్కి వెళ్తే ఇంటికి వెళ్ళాలా. నేను అడుగుతున్నా, ఇప్పుడు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి గారు, మీ ముందు సమస్య మేము తీసుకొస్తున్నాం. ఆ సమస్యకు మీరు పరిష్కారం చేస్తే మీ ఫోటో పెట్టి మీ ఫోటోకు పాలాభిషేకం చేస్తాం. మాకు పదవులు వద్దు, మాకు జయజకారులు వద్దు, మాకు పని కావాలా, మా బోధన పట్టణ అభివృద్ధి కావాలా, పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత వైద్యం కావాలా. ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ కోరుకునేది. మరి ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి గారు, మీరు పొయ్యి బండిలు పెట్టుకొని నెలకు ఒకసారి వచ్చి ఇట్లా తిరిగి ఇట్లా వెళ్ళిపోతున్నారు. మరి దీనికోసమైనా మిమ్మల్ని ఎన్నుకున్నది? మీతో శాత కాకుండా ఎందుకు నిలబడ్డారు సార్? విజిట్ చేయండి, సమస్య మీ ముంగట ఉన్నది, అడగండి ఎంఈఓని, అడగండి డిఈఓని, డిస్ట్రిక్ట్ కలెక్టర్ని ప్రశ్నించండి. మీరు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎందుకు ప్రశ్నిస్తలేరు? అసెంబ్లీలో పోయి బోధన పట్టణ పరిస్థితి గురించి నోట్లకెళ్ళి మాట చెప్పండి, ఎందుకు మాట్లాడతలేరు? అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు ఎడ్యుకేషన్ మంత్రిని మీ దగ్గర పెట్టుకున్నారు. మరి మీ బాధ్యత కాదా? మిమ్మల్ని అడగద్దా? పేద ప్రజల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నారు, మరి వీళ్లకు నిత్యావసరాలు లేవు, రైట్ టు ఎడ్యుకేషన్ వైలేషన్ అవుతుంది. మరి మీరు ఆ మంత్రి పదవి ఎందుకు పెట్టుకున్నారు? మీతో శాతన కాకుంటే మంత్రి పదవి వేరులకి. మీరేమో ఢిల్లీకి పోయి మా ప్రియతమ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గారిని విలన్ అంటున్నారు. ఆ విలన్ ఢిల్లీలో చైతన్యం తీసుకొచ్చిండు గవర్నమెంట్స్ ఎడ్యుకేషన్లో. ఆ చైతన్యాన్ని చూడటానికి ఢిల్లీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ కూతురు, వాళ్ళ భార్య అక్కడికి వచ్చి విజిట్ చేసి తీసుకున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో, టైమ్స్ ఆఫ్ లండన్లో ప్రింట్ వచ్చింది. మరి అది
విలన్ చేసే పనా హీరో చేసే పనా? మరి ఈ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంటే మీరు హీరో అవుతారా విలన్ అవుతారా? మీరు సమాధానం చేయాలి. ముందు మీరు లోపల చూసుకోండి. మీరు ఏ కేసు మీద బెయిల్ మీద ఉన్నారో, మీరు బయటకు వచ్చిర్రు, ఇంతకుముందు 2015లో మీకు ఎలాంటి కేసులు పడ్డాయో మీరు చూసుకోండి. మీకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చిర్రు. ఒక మంచి నాయకుడిలాగా, ఒక మంచి సీఎంగా ఎదుగుతారని ఆశించిర్రు. మేము కూడా మా తెలంగాణ కూడా ఢిల్లీ లాగా పంజాబ్ లాగా అభివృద్ధి చెందాలా, అందరు బాగుపడాలా, అందులో మేము ఉండాలా అని కోరుకుంటున్నాము. కానీ రేవంత్ రెడ్డి సీఎం గారు, మీరు మీ పక్కనున్న ప్రతిపక్ష నాయకులు, అటుపక్క ఏఐఎంఐఎం నాయకులు, మీరు ముగ్గురు ఒకే కంచంలో తింటారు, ఒకే మంచం మీద కూర్చుంటారు. అదే కానీ పని చేయడంలో మాత్రం లేరు. బయటికి వస్తే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నాడు, లోపల కూర్చుంటే తుమ్మచ్చే తుమ్ జబర్దస్త్. కానీ పనిలో మాత్రం ఎవరు లేరు. బోధన్ పట్టణ ప్రజలు గమనించాలా. మన బోధన్ అభివృద్ధి చెందేది హాస్పిటల్స్తో, స్కూల్స్తో, వీటితోనే అభివృద్ధి జరుగుతుంది. మనం మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం. దానికి ఆమ్ ఆద్మీ పార్టీని మీరు సహకరించండి, ఆదరించండి. రండి, మంచి నాయకులు, యువకులు, చదువుకున్న వాళ్ళు మీరు ముందుకు రండి. ఆమ్ ఆద్మీ పార్టీ జాయిన్ కాండి. మనం చైతన్యం తీసుకొద్దాం. జై హింద్, జై ఆమ్ ఆద్మీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.